నమస్కారం. ఈరోజు ఎస్బిఆర్ టాక్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పేరు యాదిరెడ్డి. మనం ప్రధానంగా ఐఐటీలు, ఎన్ఐటీలు తర్వాత స్థానిక కాలేజీలకు ఎంసెట్ లేదా ఆయా రాష్ట్రాల విద్యార్థులు స్థానిక ప్రవేశ పరీక్షల ఆధారంగా వెళ్తూ ఉంటారు. ట్రిపుల్ ఐటీల మీద చక్కటి విశ్లేషణ లేదా అవగాహనకు రాకుండా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ట్రిపుల్ ఐటీలను మన దేశంలో ఎందుకు తీసుకొచ్చారు, దీనిని మూలాల్లోకి వెళ్ళినట్టయితే 99-98 ప్రాంతంలో దేశంలో ఐటీ పరిశ్రమలు పునాదులు ఏర్పరుస్తున్న క్రమంలో అమెరికా నుండి లేదా అప్పటికే అమెరికాకు వెళ్ళిన భారతీయ నిపుణులను స్థాయి వ్యక్తులను మన దేశంలోనే తయారు చేయాలనే సత్సంకల్పంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకొని పార్లమెంట్లో చట్టం చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా చూసినట్టయితే నేను ఎందుకు దీని గురించి ఒక మాట అలా చెప్పడం జరిగింది అంటే, మన దేశంలో ట్రిపుల్ ఐటీల పరంపర ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో ప్రారంభమైంది. దానికి వచ్చిన గుర్తింపు, అది ప్రపంచవ్యాప్తంగా తన విద్యార్థులను అందిస్తూ దాని ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ క్వాలిటీ కారణంగా మన దేశంలో మరిన్ని ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు నెలకొల్పాలనేటువంటి భావన, డిమాండ్ వచ్చింది. దీనిని నెరవేర్చడానికి ట్రిపుల్ ఐటీ బెంగళూరు, అలాగే ట్రిపుల్ ఐటీ అలహాబాద్ 1999లోనే పూర్తి స్థాయి ప్రభుత్వ రంగంలో, ఎందుకంటే ఇవి ప్రైవేట్ రంగంలో నుంచి వచ్చినవి బెంగళూరు, మన హైదరాబాదు ఈ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడ్డవి. వారికి ఆ విధంగా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి కొన్ని నిరూపిత ఫలితాల తర్వాత ట్రిపుల్ ఐటీ అలహాబాద్ను కూడా తీసుకొని తదనంతరం ఇంకా చాలా వాటిని ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మనకు ట్రిపుల్ ఐటీల కంటే పూర్వం ఉన్నటువంటి సాంకేతిక విద్యాలయాలు లేదా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మన దేశంలో నడుస్తున్నటువంటి ఐఐటీలు స్థాయి అవి చాలా సమగ్రతమైన దృష్టితో ఉంటాయి. ఏవి ఐఐటీలు కానీ అంతే సమగ్రత కలిగి కొన్ని సెక్టార్ల మీదనే దృష్టి పెడుతూ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం యొక్క అవసరాలు, ఈ ప్రపంచం మీద దాని యొక్క ప్రభావం ఇతోధికంగా ఉన్న కారణంగా అటువంటి సాంకేతిక నైపుణ్యము కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా దేశం ట్రిపుల్ ఐటీలను తీసుకొచ్చింది. ఈ ట్రిపుల్ ఐటీల యొక్క స్థాపన ట్రిపుల్ ఐటీ అలహాబాద్ తర్వాత గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురం, మనకు వీటిని సుదీర్ఘంగా ఇంకో 4-5 పెట్టి స్థాపించి పరిశీలించింది ప్రభుత్వం. తర్వాత 2013-14 నుంచి విస్తృతంగా స్థాపన పూనుకుంది. మనకు 2013లో వచ్చిన ట్రిపుల్ ఐటీ సోనేపట్, 14-15 కల్లా వచ్చినటువంటి సూరత్, కోట, వడోదర, వాటి తర్వాత సంవత్సరమే ట్రిపుల్ ఐటీ లక్నో, ట్రిపుల్ ఐటీ నాగ్పూర్, పూణే, ఇలా మనకు చాలా వాటిని ఏర్పాటు చేయడము, స్థాపించడం జరిగింది. మనం పేర్లు చెప్పుకుంటూ పోతుంటే ట్రిపుల్ ఐటీ ఐఐటీలలో కూడా ట్రిపుల్ ఐటీలో కూడా చూసినట్టు అయితే ట్రిపుల్ ఐటీ డిఎం కూడా తీసుకున్నారు, డిజైనింగ్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి వాటిని యాడ్ చేశారు. ఎందుకంటే కేవలం 2 కోర్సులే సిఎస్సి
అండ్ ఈసీ మాత్రమే లేదా సిఎస్సి ఐటీ మాత్రమే వీటిలో మొదట నెలకొల్పుతూ తదనంతరం ఈ రెండు మాత్రమే సరిపోవు, వీటికి కొంచెం విస్తృతమైన భూమిక ఇద్దాము అని మేనేజ్మెంట్ అండ్ డిజైనింగ్ కోర్సులు కూడా వీటికి యాడ్ చేశారు. కొన్నింటికి మాత్రమే కాంచీపురం ట్రిపుల్ డిఎం కానీ, గ్వాలియర్ జబల్పూర్ ట్రిపుల్ డిఎం కానీ ఈ కోవలోకి వస్తాయి. మరి ఇలా చూసినప్పుడు ఈ ట్రిపుల్ ఐటీలు వాటి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాయా అన్నట్టయితే ఒకసారి మనం చూసినట్లయితే ఇవి చాలా చాలా వేగంగా దేశానికి ప్రపంచానికి ఐఐటీలలో మిత్రులారా, ఐఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వచ్చిన విద్యార్థులు ఏ ప్రమాణాలతో వస్తున్నారో అంతే స్థాయి ప్రమాణాలతోటి విద్యార్థులను, యువతను, సాంకేతిక నిపుణులను ఈ ప్రపంచానికి అందించాలనే లక్ష్యాన్ని ఇవి విజయవంతంగా నెరవేరుస్తూ వస్తున్నాయి. ఎంత చక్కగా అంటే మనకు 2014, 2008 ప్రాంతం నుంచి ట్రిపుల్ ఐటీల స్థాపన పెరిగింది. వీటి నుంచి వచ్చినటువంటి మా విద్యార్థులు చక్కటి ప్లేస్మెంట్లు సాధించగానే సరైన నిపుణులు వచ్చారా అని మనము భావించవచ్చా లేదా అని అంటే, సంస్థ ఎప్పుడు పెట్టారు అనే దానికంటే సంస్థ చేసే అవుట్పుట్, ఉత్పత్తి ఏదైతే ఉందో దానిని ప్రపంచం కొలుస్తుంది. ఈ ప్రపంచం కొలుస్తుంది అంటే కొలవడానికి వ్యక్తులుగా మన దగ్గర ఉన్న ప్రమాణాల కన్నా, పారామితుల కన్నా వాళ్ళను నియామకం జరుపుకునే సంస్థల దగ్గర ఉండే పారామితులు, కొలబద్దలు చాలా విస్తృతంగా ఉంటాయి. ఒక విద్యార్థి, ఒక నిపుణుడు తన అవసరానికి, ఆ సంస్థ అందించే సేవలకు అవసరానికి సరైన నైపుణ్యాలతో ఉన్నాడా అని చాలా వైపుల నుండి తర్కించుకున్న తర్వాతే ఆయా సంస్థలు వారిని నియామకం చేసుకుంటాయి. అంటే మనకు ఒక ప్లేస్మెంట్ అనేది ఒక ముఖ్యమైన క్రైటీరియాగా, అత్యంత ముఖ్యమైన క్రైటీరియాగా తీసుకోవచ్చు. మరి ఇటువంటప్పుడు ఆ ట్రిపుల్ ఐటీలలో సిఎస్సి బెటరా, ఈసీ ఉంది కదా, లేదా ట్రిపుల్ ఐటీతో పాటు ఐటీ ఉంది కదా అని సిఎస్సి తీసుకుని ఐటీని వద్దనుకుందామా, లేకపోతే ట్రిపుల్ ఐటీ సిఎస్సి వరకే తీసుకొని ఈసీని వదిలేద్దామా అనే ఆలోచనలు మనకు వస్తుంటాయి. ఎందుకంటే ట్రిపుల్ ఐటీల ఆలోచన చేసేటువంటి మిత్రులందరము ఐఐటీలు, ఎన్ఐటీలు కాని సందర్భంలోనే మనం ట్రిపుల్ ఐటీల గురించి ఆలోచిస్తున్నాము. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ట్రిపుల్ ఐటీలను వారికి బోధించే ప్రొఫెసర్లు ఒకటే, వారికి ఉండేటువంటి టెక్నికల్ ల్యాబ్ ఒకటే, విద్యార్థుల సంఖ్య పరిమితం కావున విద్యార్థుల సంఖ్య కారణంగా, తక్కువ ఉన్న కారణంగా వారి మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. మనం దీనిని ఎట్లా ధృవపరచుకోవచ్చు అని ఒకసారి చూసినట్టయితే, మిత్రులారా, ట్రిపుల్ ఐటీ లక్నో ఉంది. అది చాలా ఆలస్యంగా, లేట్గా ఈ మధ్య 6 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంటు పరిస్థితుల అనుకూలత వల్ల ఈరోజు ఎప్పుడో 99లో అంటే 1999లో స్థాపించబడ్డ అలహాబాద్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ను ట్రిపుల్ ఐటీ లక్నో అధిగమించే స్థాయికి వచ్చింది. 2 రకాలుగా చూడొచ్చు. మనం కట్ ఆఫ్ల పరంగా చూసినా, పిల్లల యొక్క ప్లేస్మెంట్ పరంగా చూసినా. మరి వాళ్ళు ట్రిపుల్ ఐటీలను చిన్న చూపు చూస్తూ వచ్చిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే, ఏ వ్యవస్థనైనా మొదట ప్రారంభించబడ్డప్పుడు వాటి మీద అందరికీ అనుమానాలు ఉంటాయి. కానీ క్రమంగా అక్కడ కాస్త దూరపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా నిజ జీవితంలో, నిజ క్షేత్రంలో నిరూపించుకున్న కారణంగా ప్రతి సంవత్సరం మెరుగైన విద్యార్థులు చేరుతూ ఇప్పుడు
ఐఐటీలకు పోటీ స్థాయిలోకి అవి వచ్చాయి. కొన్ని ట్రిపుల్ ఐటీలు చూస్తే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, బెంగళూరు, అలహాబాద్, లక్నో, ఈ 4 ట్రిపుల్ ఐటీలు కూడా కొంతమంది విద్యార్థులు ఐఐటీలలో దిగువ స్థాయి ఐఐటీలను, మధ్య స్థాయి నుంచి దిగువ స్థాయిలో ఉండే ఎన్ఐటీలను కూడా వదులుకొని ఇక్కడ చేరుతున్నారు. మన జీవిత లక్ష్యం ఇందుకు కారణం. ఎందుకంటే ప్రధానంగా మనం మన జీవితంలో రాణించాలంటే ప్లేస్మెంట్కు చేరుకోవాలి. ఇది ఒక అనివార్యమైన పరిస్థితి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో. ఇది కోర్సును ఆలంబనగా చేసుకునే జీవితంలో స్థిరపడాలనుకునేటువంటి మధ్యతరగతి కుటుంబాలు వెళ్ళి ఆ వ్యక్తులు ఉత్తమ కృషి చేసి నిరూపించుకుంటున్నారు. తద్వారా ఆయా ట్రిపుల్ మెరుగైన స్థితిలోకి వచ్చేస్తున్నాయి. ఇంకా నేరుగా ఒకసారి చూసినట్టయితే వాటి కట్ ఆఫ్లు మనమందరం ఎక్కడైనా చూసుకుంటున్నాము. అయినా కూడా 5-6 వేల లోపే ట్రిపుల్ ఐటీ అలహాబాదు నిండిపోతూ ఉంది. నేను జనరల్ కట్ ఆఫ్లు ప్రస్తావిస్తూ ఉన్నాను. అన్ని రిజర్వేషన్లు అవన్నీ ప్రస్తావించడానికి మనకు మరొక సెషన్లో తీసుకుందాం. 8,000 లోపే ట్రిపుల్ ఐటీ లక్నో కూడా సీట్లు నిండిపోతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మనం ఏం గమనించవచ్చు? ఒక 8,000, 7,000 వచ్చినటువంటి విద్యార్థులతో ముగించబడుతున్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటివి. అంటే ప్రారంభంలో ఇంక అంతకంటే మెరుగైన విద్యార్థులు కూడా 3,000, 2,800 ఓపెన్ ర్యాంక్ పిల్లలు కూడా విద్యార్థులు కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి 2 ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నారు. అంటే వాటిని వారు అంత విశ్లేషణ చేసుకొని మనలాగే పలువురి అభిప్రాయాల సేకరణ మీదట అంతకుముందు అక్కడ ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులను సంప్రదించిన మీదట వీళ్ళు చేరుతున్నారు. చేరిన వాళ్ళు కూడా నిరూపించుకొని బయటకు వచ్చిన సందర్భాల్లో మనం ఇంకా నిర్ద్వందంగా ట్రిపుల్ ఐటీలను విశ్వసిద్దాం. ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు నా మిత్రుని కుమారుడే ట్రిపుల్ ఐటీ పూణే చాలా ఎమర్జింగ్ రేపు ట్రిపుల్ ఐటీ లక్నోకు సమీపంగా వెళ్ళబోతా ఉంది. మిత్రులారా, ట్రిపుల్ ఐటీ పూణేలో నా మిత్రుడు తనకు కుమారునికి వచ్చిన సీట్ను రద్దు చేసుకొని మన రాష్ట్ర ఎంసెట్ కాలేజ్ అయినటువంటి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చడం జరిగింది. ఆ రోజు మేము చర్చించుకొని చెప్పాం, ట్రిపుల్ ఐటీయే బెటర్, మీరు తీసుకురావద్దని. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, ఏ విధంగా ట్రిపుల్ ఐటీలు బెటరు రాదర్ దాన్ అవర్ స్టేట్ కాలేజెస్. అక్కడ ఉండేటువంటి విజనరీ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా కూడా మనకు ట్రిపుల్ ఐటీలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరొక ధృవతార లాంటి ట్రిపుల్ ఐటీ వస్తుంది. మిత్రులారా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఎలా ఉందో అలాగే ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ అది 2 years వరకు ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ అనే కోణంలో చూసి చాలామంది దూరంగా ఉండిపోయారు. ఈరోజు అది యావరేజ్ ప్లేస్మెంటు 20 లక్షలు దాటిపోతూ ఉంది. యావరేజ్ 20 లక్షలు దాటే విద్యార్థులు మనం గమనిస్తే 7,000, 10,000, 20,000 వరకు చూసిన, 30,000 వరకు చూసిన జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా స్టేట్లో అంత దూరం ఎందుకులే అనుకుని రాష్ట్ర కళాశాలల్లో టాప్ 10లో చేరిపోదాం, వద్దు మన తెలివితేటలను మన అవకాశాలను ఇక్కడనే ఉండి పరిమితం చేసుకోరాదు. ఒక చక్కటి అల్యూమిని, చక్కటి ఇన్ఫ్రా, ఒక బ్రాండ్ ఇమేజ్ మనకు వస్తుంది. ఎక్కడ మీ స్టడీ ఎక్కడ అంటే రేపు ఎక్కడ ప్రొఫైల్ ఇచ్చినా, రెజ్యూమే ఇచ్చిన మన విద్యార్థులకు, మన బిడ్డలకు ట్రిపుల్ ఐటీ అనగానే వరల్డ్ వైడ్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికే ప్రారంభమైంది, రాబోతూ ఉంది. ఒక ఆధునిక తరపు ఐఐటీలుగా మనం వీటిని చెప్పుకుందాం. ఇట్లా ట్రిపుల్ ఐటీలకు సంబంధించి కోర్సుల పరంగా చాలా వరకు అందులోనే 2 కోర్సులు మాత్రమే ఉంటున్నాయి కాబట్టి రెండిట్లో ఎక్కడ చేరుతున్నాం అనేది పెద్ద మీమాంస కాదు.
స్టేట్ కాలేజీ మీకు వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంపారిజన్స్ మీరు ప్రశ్నలు తెర మీద ఇస్తున్నారు, నేను గమనిస్తూ ఉన్నాను. స్టేట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బెటరా, కొన్ని ఎన్ఐటీలో ఈసీ బెటరా, స్టేట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బెటరా, ట్రిపుల్ ఐటీలో ఈసీ అయితే మరి ఎలా అంటే మీరు నిర్ద్వందంగా ఈసీ అయినా సరే మంచి ట్రిపుల్ ఐటీలో వస్తుంది. తగు మాత్రం ఇందాక అనుకున్నట్టు అక్కడ ఉన్న ఇన్ఫ్రాను, లొకేషను, ప్లేస్మెంట్లు అనేది ప్రధానమైన క్రైటీరియా. మీరు అనుకున్నా అనుకోకపోయినా డబ్బు ప్రధానమని చెప్పను, డబ్బు ప్రధానమైన కొలబద్ద, దాని వెనుక మిగతా అన్ని పనిచేసినట్టే. ఇలా చూసినట్టయితే ఈసీ అయినా మీరు ట్రిపుల్ ఐటీలోకి రెండు ఆలోచన లేకుండా చేరండి. ఎందుకంటే మనము ఎన్ఐటి టాప్ 10 లేదా టాప్ 15 వరకు ఉన్నటువంటి ఎన్ఐటీల్లో మెకానికల్ వరకు కూడా, ఎలక్ట్రికల్ వరకు కూడా చేరిన విద్యార్థులు ఈరోజు స్టేట్ కళాశాలల్లో టాప్ 10 టాప్ 5 కాలేజీల కంటే మంచి వేతనాలతోటి తమ యొక్క ప్రతిభను గ్రౌండింగ్ చేసుకుంటూ ఉన్నారు, నిరూపించుకుంటూ ఉన్నారు. మరి ఇక నిరూపిత విలువ కంటే ఇంకా వేరే కొలబద్దలు ఏముంటాయి మనకు? మనం అమెరికా పోదాము, ఎంఎస్ పోదామంటే ఇంకా అవి డిఫరెంట్. కానీ వీళ్ళకు ఉన్నటువంటి భూమిక, వీళ్ళతోటి 4 సంవత్సరాల పాటు ఒక మెచ్యూర్డ్ మైండ్స్ తర్వాత వీళ్ళకు ఉండేటువంటి ఏదైతే అల్యూమిని పీర్ గ్రూప్ ఉంటుందో, ఈ పీర్ గ్రూప్ల మధ్య జరిగే ఆదాన ప్రదానాలు, చర్చలు, వాళ్ళ భవిష్యత్తుకు కళల గురించి వాళ్ళు వేసుకునే ప్రణాళికలు మన పిల్లల్లో కూడా వీళ్ళ విజన్ను చాలా రెట్లు పెంచుతాయని మాత్రం మీరు మర్చిపోవద్దు. రాష్ట్ర స్థాయిలో ఇంటికి వస్తాడు, దగ్గర ఉంటాడు, పక్కనే ఉంది కళాశాల, ఇవి కాదు. పిల్లవాడు ఇంటికి దూరంగా ఉంటే వచ్చే విజన్ వేరు. ఇంటి వద్ద ఉండడం కన్నా దూరంగా ఉండి తనకన్నా మెరుగైన, తనతో సమానమైన విద్యార్థులతోటి మంచి ప్రొఫెసర్లు కలిగి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో చేరడం ఈ విధంగా చూసినా చాలా మెరుగైనది, ఉత్తమమైన నిర్ణయం అవుతుంది. ఎన్ఐటి ట్రిపుల్ ఐటీల పరంలో చూసినట్టయితే ట్రిపుల్ ఐటీ ఉనా, ట్రిపుల్ ఐటీ రాంచీ, ట్రిపుల్ ఐటీ ధార్వాడ్, ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ, ఈ వీటికి సంబంధించి చూస్తే మనము 2 ఏళ్ల వరకు కొద్దిగా నిస్తేజమైన పరిస్థితి మనకు అనిపించింది. కానీ ఈ 2 ఏళ్లలో ఇందాక అనుకున్నట్టు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ విద్యార్థులు తమ ఉత్తమ విద్యార్థులు చేరడం ద్వారా చేరిన వాళ్ళు బయటకు వస్తున్న సందర్భం వచ్చేసింది. అందువల్ల అవి చాలా ముందుకు దూసుకొచ్చినాయి. ర్యాంకింగ్లు వీటికి లేవు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ల కోసం ఇప్పుడు నేను ప్రస్తావించిన ట్రిపుల్ ఐటీలలో చూడకండి వాటిని. ఎందుకనగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 4-5 బ్యాచ్లు తమ అవుటింగ్ పూర్తి చేసుకున్న తర్వాతనే ఎన్ఐఆర్ఎఫ్ ఉన్నటువంటి పారామీటర్స్కు అవి నిలబడగలుగుతాయి, పరిగణనలోకి తీసుకోబడతాయి. అందువల్ల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది మ్యాండేటరీ కాదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది చూసినట్టయితే రాష్ట్ర స్థాయి కళాశాలలో కూడా చూస్తున్నారు. వాటి నిజ వర్త్ కంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎక్కువ ఉన్న కళాశాలలు చూస్తున్నాం. నిజ విలువ కంటే తక్కువ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకును కూడా మనం కొన్ని కళాశాలలను చూస్తున్నాం. అందువల్ల మీరు నిర్ద్వందంగా చివరికి 2-3 ఉన్నటువంటివి తప్ప నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ గౌహతి కూడా 2 సంవత్సరాల క్రితం నిరాశాజనకంగా కనిపించింది. కానీ ఐఐటి గౌహతి క్యాంపస్లోనే ట్రిపుల్ ఐటీ గౌహతి కూడా కొనసాగుతూ ఉంది. ఇట్లాంటిది ఇంకొకటి కూడా సోనేపట్ కూడా ఐఐటి సోనేపట్ మనకు హర్యానా రాష్ట్రానికి చెందుతుంది. ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉంటుంది ఆ పట్టణం. ఆ సోనేపట్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ కూడా ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో కొనసాగుతుంది. ఈ కారణంగా ఐఐటీల యొక్క అనధికారిక అవకాశాలు అన్నీ మన పిల్లలు పొందుతున్నారు. అక్కడ గైడెన్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, టెక్స్చువల్ లైబ్రరీ, డిజిటల్ ల్యాబ్, వాటిని వాడుకుంటూ ఇవాళ గౌహతి కూడా చక్కగా దూసుకొచ్చింది.
అయితే మిగతా ట్రిపుల్ ఐటీలు లేదా ఈశాన్య రాష్ట్రంలో ఉన్న ఎన్ఐటీలను కూడా ఒక చిన్నగా ప్రస్తావిస్తాను. అక్కడ దూరంగా మనం పరిగణిస్తూ ముఖ్యంగా ఇంజనీరింగ్ క్రేజ్ అనేది చాలా క్రేజ్గా ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో లేదా పశ్చిమ రాష్ట్రాల్లో. భారతదేశంలో పశ్చిమ రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాలు ఇంజనీరింగ్ మీద ఎక్కువ క్రేజ్ని కలిగి ఉన్నాయి. అందువల్ల తెలుగు విద్యార్థులు మనకు ఏ ట్రిపుల్ ఐటీకి వెళ్ళినా, ఏ ఎన్ఐటీకి వెళ్ళినా తగు మాత్రంలో కనిపిస్తారు. మనకు సరిపడా సముదాయం మనకు లభిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ట్రిపుల్ ఐటీలలో మనకు ఎన్ఐటీల మీద ఉన్న ఇంపాక్ట్ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోని ఎన్ఐటీల మీద ఇంపాక్ట్ కొద్ది బలహీనంగా ఉంది, పాజిటివ్గా లేదు మన వైపు నుంచి. కారణం ఏంటంటే అవి ఇందాక ప్లేస్మెంట్ అనేది ప్రధానమైన క్రైటీరియా అనేది నేను ప్రస్తావించింది, అక్కడ మనకు పనిచేస్తుంది. వాటి ప్లేస్మెంట్లు చూస్తే బలహీనంగా ఉన్నాయి. ఇంకా విత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి విధంగా మనం వాటిని చూడవచ్చు. ప్లేస్మెంట్లు తక్కువ స్థాయిలో ఉన్న కారణంగా ఈశాన్య రాష్ట్రంలో ఎన్ఐటీ కంటే మన రాష్ట్రం టాప్ 10లో టాప్ 15లో బెస్ట్ అని ఒక సర్దుబాటుకు వచ్చి ఇక్కడ ఆగిపోతున్నాం. అందులో నిజమైన వాస్తవికత కూడా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఎన్ఐటీలో చూసినట్టయితే హోమ్ స్టేట్ కోటా కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక విద్యార్థులు దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో వచ్చే రాణింపులో 2 లక్షల నుంచి 5 లక్షల ర్యాంకు సాధించినటువంటి ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు అక్కడ ఎన్ఐటీలో 50% హోమ్ స్టేట్ కోటాలు సంపాదించిన కారణంగా వారి దగ్గర దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాణింపు లేని కారణంగా వాటి యావరేజ్ ప్లేస్మెంట్లు, అల్యూమినీలు కాస్త బలహీనంగా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల ఎన్ఐటీల గురించి ఇప్పుడు నేను చెప్పాను. ఎట్ ద సేమ్ టైం అదే ఇంపాక్టు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీల మీద కూడా ప్రసరించింది. అందువల్ల ఆ ట్రిపుల్ ఐటీలు చాలా వెనుకబడి ఉన్నాయి. మనం ధైర్యం చేసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే ఊరుకుందాం. కానీ ట్రిపుల్ ఐటీ గౌహతిని వదులుకోకుండా మనం ముందుకు వెళ్దాం. ట్రిపుల్ ఐటీ గౌహతి చాలా అద్భుతంగా ఐఐటి గౌహతి ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్న డీన్స్ ఉంటారో వారి పర్యవేక్షణలోనే ట్రిపుల్ ఐటీ గౌహతి కొనసాగుతూ ఉంది. అందువల్ల ఈరోజు టాప్ 10 ట్రిపుల్ ఐటీలను ఒకసారి నేను ప్రస్తావిస్తాను. ప్రైవేటు కావచ్చు, పూర్తిస్థాయి గవర్నమెంటు ఆధ్వర్యంలో ఉన్నవి కావచ్చు. మనం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ అలహాబాద్, లక్నో, గ్వాలియర్, జబల్పూర్, ట్రిపుల్ ఐటీ గౌహతి, పూణే, వడోదర మరియు ఈ కోటలోకి వస్తున్నాయి. ఇంకొక 5-6 ట్రిపుల్ ఐటీలను మనం ఒకసారి చూస్తే అవి ఒక రేంజ్లో ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ కోట, భోపాల్, నాగపూర్, ధార్వాడ్, కాంచీపురం ఒకసారి ఇంతకుముందు చెప్పుకున్న జబల్పూర్, గ్వాలియరు స్థాయి ప్రమాణాలతో ఉంది. అయితే వాటి యావరేజ్ ప్లేస్మెంట్లు తక్కువ ఉండడానికి ప్రధాన కారణము ట్రిపుల్ ఐటీ డిఎంలలో గమనించండి మిత్రులారా. అక్కడ సిఎస్సి, ఈసీఈ, ఐటీ ఈ 3 కాకుండా డిజైనింగ్ అండ్ మేనేజ్మెంటు, మ్యానుఫ్యాక్చరింగు సంబంధించి చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఆ క్యాంపస్లలో యావరేజ్ ప్లేస్మెంట్లు కాస్త తక్కువ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అంత ప్రమాణాలతో పోల్చినప్పుడు కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ ట్రిపుల్ ఐటీలు 2 కోర్సులు మాత్రమే ఉన్నాయి ఏవైతే మనం అనుకున్నాము, నాగ్పూర్, పూణే లాంటివి. చాలా రాణించడానికి యావరేజ్ ప్లేస్మెంట్లు గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురంతో పోల్చినప్పుడు చాలా మెరుగ్గా ఉండడానికి సిఎస్సి మరియు ఐటీ లేదా ఈసీ మాత్రమే కలిగి ఉన్నాయి. ఈవెన్ ఐటీ కాకుండా సిఎస్సి, ఈసీ ఉన్నా కూడా మంచి రాణింపుతో ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం ట్రిపుల్ ఐటీలు అన్నీ కూడా. ఐటీకి, ఈసీకి అట్టే భేదం లేదు, వాళ్ళు అన్నీ చేయగలుగుతారు. మన రాష్ట్ర స్థాయి కళాశాలల్లో చేరి ఈసీ, ట్రిపుల్ ఈ చేరి కూడా ఐటీ సెక్టార్లో సెటిల్ అవుతున్నారు. 10-15 లక్షల ప్యాకేజీలు సాధిస్తూ కూడా. మరి అక్కడ పూర్తి స్థాయి
ఏర్పాట్లు వసతులు వాడుకొని ఉపయోగించుకొని కంప్యూటర్ సైన్స్ పిల్లల లేదా విద్యార్థుల స్థాయిలో ఈసీ విద్యార్థులు కూడా రాణించగలుగుతున్నారు. ఇంకొకటి చెప్పుకుంటే ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ కాస్త వెనుకబడి ఉంది. అయినా అది కూడా మనం ట్రిపుల్ ఐటీ పూణే, ట్రిపుల్ ఐటీ గౌహతి ప్రమాణాలను ఎంతో దూరంలో లేదు అందుకోవడానికి. ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ చెప్పుకున్నాం. ఇట్లా ఈ చెప్పుకునే 15 ట్రిపుల్ ఐటీలను చాలా అందిపుచ్చుకునే అవకాశాన్ని వదులుకోకండి మిత్రులారా. అలాగే వసతులు పరంగా చూసినట్టయితే కొన్ని చోట్ల ఇంకా క్యాంపస్ పూర్తి కాలేదు. అయినా ఈ విద్యార్థులు తక్కువ ప్రమాణాలతోటి వసతులు తాత్కాలికంగా అయినా మంచి ప్రమాణాలతోటి ఉన్నటువంటి అప్పటికే వ్యవస్థీకృతమైనటువంటి ఎన్ఐటీలలో కానీ ఐఐటీలలో కానీ ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్లలో కానీ ఇవి కొనసాగుతున్నాయి తాత్కాలికంగా. ఈ తాత్కాలిక ఏర్పాట్లు దాటి ఇప్పుడు చేరబోయే విద్యార్థులకు వాటి యొక్క పర్మనెంట్ క్యాంపస్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. మనం చూసినట్టయితే వడోదర క్యాంపస్ కావచ్చు, ట్రిపుల్ ఐటీ సూరత్ కావచ్చు, కోటా మరియు గౌహతి, వీటికి అన్నిటికీ సొంత క్యాంపస్లు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి అనే విషయాన్ని గమనించండి. మనం ఇంకొకటి ట్రిపుల్ ఐటీ కళ్యాణ్, రాంచీ, ఉనా కాస్త మనకు దూరంగా భావిస్తాము. అది వాస్తవమైన విషయం కూడా. అంతకంటే దగ్గరే ఉండి మనకు అందుబాటులో ఉన్న ట్రిపుల్ ఐటీలను ఉపయోగించుకుందాం. మన విద్యార్థులు నాణ్యమైన వారు మిత్రులారా. 50,000 ర్యాంకు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యుత్తమ గౌరవంగా చూడబడతా ఉంది. ఎందుకంటే 10 నుంచి 14 లక్షల మంది రాస్తున్నటువంటి మెయిన్స్ ఏదైతే ఎగ్జామ్ ఉందో జేఈ మెయిన్స్, అంతమందిలో 50,000 వరకు చేరుకోవడం అంటే కూడా చాలా మంచి ప్రతిభా ప్రదర్శన కింద మనం పరిగణించవచ్చు. ఇటువంటి స్థాయి విద్యార్థులను ఎంత మంచి విత్తనమైనా మంచి నేలలో పడితేనే అది చక్కని దిగుబడినిస్తుంది, కాపునిస్తుంది అని మనకి ఎలా తెలుసో, అలాగే ఈ విద్యార్థి ఇంతకన్నా మంచి విద్యార్థుల సాంగత్యాన్ని, వనరుల సాంగత్యాన్ని ఇచ్చినట్టయితే వారు మరింత రాణిస్తారు. 50,000 విద్యార్థి ఈ స్టేట్లో 10,000 ర్యాంకు సాధించి స్టేట్ కళాశాలలో పరిమితమైన విద్యార్థి కన్నా మంచి ప్రమాణంతో బయటకు వస్తున్నారని నేను రెండో మాట లేకుండా చెప్పగలుగుతాను. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఈ కళాశాలలు, చదివే విద్యార్థులు, వారి రివ్యూసు, ఇతర విశ్లేషణల ఆధారంగా మీకు సమాచారము, ఈ కన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వగలుగుతున్నాను. మిత్రులు అడుగుతున్నారు, ఏమిటి వరంగల్ ఎన్ఐటీలో ఈసీ బెటరా లేదంటే సిబిఐటీలో సిఎస్సి బెటరా అని అడుగుతున్నారు. మీరు వరంగల్ ఎన్ఐటీలో ఈసీ వదులుకుంటామా ఎవరైనా? ఐఐటీలో సివిల్, మెకానికల్ లాంటివి వదులుకొని ఎన్ఐటి వరంగల్ ఎంత అద్భుతమైన ఇన్స్టిట్యూట్ అండి. ప్రపంచంలో మొట్టమొదటి సివిల్ ఇంజనీరింగ్ పీఠం ఏర్పాటు చేయబడ్డటువంటి వాటిల్లో చాలా పురాతనమైనటువంటి ఇన్స్టిట్యూట్. చాలా దీర్ఘకాలం క్రితం ఏర్పడిన కారణంగా అక్కడ ఉండే విలువలు, ప్రమాణాలు, సౌకర్యాలు, అక్కడనే కెరీర్ ఎంచుకొని వచ్చే ప్రొఫెసర్లను కూడా మనం చూడాలి. ఎందుకంటే సిబిఐటీలో మనం విద్యార్థి ఎలా వెళ్ళినా, కంప్యూటర్ సైన్స్ అనుకున్నా, సిఎస్సికి వెళ్ళిన విద్యార్థి కూడా నేను చూస్తున్నాను, మెకానికల్ ఇంజనీర్ హూ జాయిన్డ్ ఇన్ ఎన్ఐటి విల్ బి performed, will be placed better than who got CSC seat in CBIT also. సో మిత్రులారా, ఎన్ఐటీలు మన వరంగల్ చూస్తున్నాం, మన అందుబాటులో ఉంది కాబట్టి
ఎన్ఐటి వరంగల్ చూసినట్టయితే చాలా ఐఐటీల కన్నా మెరుగైన ఇన్స్టిట్యూట్. ఇందులో మీరు ద్వంద్వ భావనకు చోట్లేదు. ఇంకొకటి మనకు మిత్రులు అడుగుతున్నారు, ట్రిపుల్ ఐటీ మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయని. ట్రిపుల్ ఐటీ డిఎం పేరుతో సేమ్ కాంచీపురం, జబల్పూర్, గ్వాలియర్ లాగానే ట్రిపుల్ ఐటీ కర్నూలులో కూడా ఉందండి. దురదృష్టవశాత్తు ట్రిపుల్ ఐటీ కర్నూలు 3 ఏళ్ల క్రితం వరకు మనం ఎంత మాత్రం పరిగణించని ప్రమాణాలతో కాస్త దిగువన ఉండిపోయింది. ఇప్పుడు తగుమాత్రం ప్రమాణాలను సాధించి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్టు రివ్యూస్ చూస్తే తెలుస్తూ ఉంది. ప్లేస్మెంట్ల పరంగా కూడా చూస్తే యావరేజ్ ప్లేస్మెంటు 5 లక్షలు, టాపు 10-12 లక్షల వద్ద ఉంది. అయినా విజయభాస్కర్ గారు, మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీలు అడుగుతున్నారు. ట్రిపుల్ ఐటీ కర్నూలు, ట్రిపుల్ ఐటీ తిరుపతి, శ్రీ సిటీ, తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ అని చెప్పబడ్డ ప్రాంతంలో ఉంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎలాగుంది అది మీకు నోటెడ్, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ప్రస్తావించేది చాలా దూరం వాటిని ప్రస్తావిస్తూ ట్రిపుల్ ఐటీ హైదరాబాదు, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ అలహాబాద్ గురించి తక్కువగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, అక్కడ సీటు సంపొందగలిగే విద్యార్థులకు తక్కువ సందిగ్ధత ఉంటుంది. కానీ గ్వాలియరు, జబల్పూరు వీటిని 12,000, 15,000 నుంచి 25,000, 30,000 ర్యాంకు మధ్య పొందగలిగే విధంగా మన ర్యాంకులు పనికొస్తాయి. ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాదు లాంటివి మనం వీక్షిస్తున్న మిత్రుల్లో పెద్దగా సందేహాలు ఉండవు. ట్రిపుల్ ఐటీ హైదరాబాదు నిర్ద్వందంగా చాలా ఐఐటీల కంటే అధిగమించి నిరూపించుకుంది. డెఫినెట్లీ అక్కడ ఏదైనా వచ్చేదంటే ఇంకో మాట ఉండదు. 1 మినిట్. మీరు ఉనా సిఏసి, ట్రిపుల్ ఐటీ ఉనా సిఏసి, సిబిఐటి సిఏసి అడుగుతున్నారు. ఉనా కూడా చాలా చక్కగా రాణిస్తుంది. మనకు ఒక బ్రాండ్ వాల్యూ కూడా చూద్దాం. ఉన్నా కూడా నేను ఇందాక చాలా సమాచారంతో వచ్చాను, ఒక్క సెకండ్లో చూద్దాం. మనకు సిబిఐటి అందుబాటులో ఉందని ఒక్క విషయాన్ని పక్కకు పెడితే, ఉనా యొక్క వేగవంతమైన గమనం గత సంవత్సరమే ప్రారంభమైంది. ఉనా, రాంచీ, కర్నూలు, కళ్యాణ్ బెంగాల్లో ఉంటుంది. ట్రిపుల్ ఐటీ కళ్యాణ్ ఇవి ఎమర్జింగ్లో ఉన్నాయి. కాబట్టి మన విద్యార్థి, మన కుమారుడు, కుమార్తెలు చేరబోతున్న ఈ సంవత్సరం నుంచి 4 సంవత్సరాల నాటికి సిబిఐటిని ఇంకో మాట లేకుండా అధిగమిస్తుంది. మీరు అడిగారు, ఒక మిత్రుడు ప్రస్తావించాడు, ట్రిపుల్ ఐటీ ఉనానా సేమ్ కోర్సు సిఎస్సితో ట్రిపుల్ ఐటీ సిబిఐటి అని. మీరు ఈక్వలెంట్ ఆపర్చునిటీస్ తీసుకున్న బ్రాండ్ వాల్యూ కొరకు ఇంతకాలం మన విద్యార్థులను, మన పిల్లలను వాళ్ళు ఎంతో ఛాలెంజ్గా తీసుకొని సాధించిన ర్యాంకును పక్కకు పెట్టి స్టేట్ కళాశాలలో చేర్చి పరిమితపరచడం నాకు నచ్చట్లేదు. నాకు నచ్చడం అని కాదు, సరైనది కాదు అని నా అభిప్రాయం. ఎస్, ట్రిపుల్ ఐటీ ఉన్నా సిఎస్సి విచ్ ఈస్ ద బెస్ట్. మిడిల్ ఎన్ఐటీ వర్సెస్ టాప్ ట్రిపుల్ ఐటీస్. నిర్ద్వందంగా టాప్ ట్రిపుల్ ఐటీస్ బెటర్ అండి. నిర్ద్వందంగా టాప్ ట్రిపుల్ ఐటీస్ మోస్ట్లీ హైదరాబాద్, బెంగళూరు, లక్నో అండ్ అలహాబాద్. ఇందాక అనుకున్నాం మిడిల్ ఎన్ఐటీస్ కంటే ఇవి డెఫినెట్లీ బెటరు. ఈవెన్ ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్, ట్రిపుల్ ఐటీ పూణే చాలా అద్భుతంగా రాబోతుందండి. ఇంకా దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మనకు చాలా ట్రిపుల్ ఐటీలు పీపీపీ మోడల్ వచ్చాయండి. ధన్యవాదాలండి. నేను గొంతు కాస్త పెంచి మాట్లాడమని కోరుతున్నారు ఇందాక కూడా. మిత్రులారా, ట్రిపుల్ ఐటీ పూణేని వదులుకోకండి. పీపీపీ మోడల్లో ట్రిపుల్ ఐటీ పూణే, ట్రిపుల్ ఐటీ నాకు 2 కూడా టాటాల బ్యాకప్తో ఉన్నాయి. అంటే మనకు టాటా ఏదైతే కంపెనీస్ గ్రూప్ ఉందో వారు
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ప్రైవేట్ పార్ట్నర్ వాళ్ళండి మనకు. ఇంకా వాళ్ళ విజన్ ఎలా ఉంటుందో మీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఎవరికి కూడా అనుమానాలు లేవు. ఇలా ట్రిపుల్ ఐటీ పరంపరను టాప్ ట్రిపుల్ ఐటీలు బెస్టా, మిడిల్ ఎన్ఐటీస్ బెస్టా అన్న ప్రశ్నకు చూస్తే, మీరు మిడిల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ అయితే ఓకే, మిడిల్ ఎన్ఐటీలో కాస్త ఈసీ అయితే ఓకే, ఇంకా మరి మెకానికల్ ఎన్ఐటీ బ్రాండ్ కోసం కాకుండా ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు యొక్క మధ్యస్థాయి ట్రిపుల్ ఐటీలను కూడా ఎవరు బ్రాండ్ చేస్తున్నారు? ఉత్తమమైన ట్రిపుల్ ఐటీలు మనకు ఉన్నాయండి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్. హైదరాబాద్కు ఎన్నలేని పేరుంది. హైదరాబాదు, బెంగళూరు, అలహాబాదు, రేపు మనకు లక్నో, గ్వాలియర్, ఇవన్నీ కూడా మిగతా ట్రిపుల్ ఐటీలను కూడా తెలియకుండానే అప్గ్రేడ్ చేస్తున్నాయి. ఒక ట్రిపుల్ ఐటీ నిరూపితమైన తర్వాత ఇంకో ట్రిపుల్ ఐటీ కూడా ఆల్మోస్ట్ నిరూపితం అవుతుంది అనుకుంటాను ప్రపంచం. అట్లానే విద్యార్థి వెళ్తున్నాడు, అలాగే కంపెనీలు వస్తున్నాయి. ఒక్కొక్క కంపెనీకి 100-150 కంపెనీలు, ఒక్కొక్క ట్రిపుల్ ఐటీ ఇన్స్టిట్యూట్కు 80 నుండి 150 కంపెనీలు విజిట్ చేస్తున్నాయండి వాటి యొక్క అసెస్మెంట్ తర్వాత. కావున మధ్యస్థాయి ఎన్ఐటీల వద్ద ఈసీ కంటే నేనంట మన విద్యార్థులు ఉత్తమ ర్యాంకు 40,000, 50,000 వరకు తెచ్చుకున్నటువంటి విద్యార్థులను మధ్యస్థాయి ఎన్ఐటీలో ఈ మెకానికల్ లాంటివి పంపి అక్కడ గందరగోళపరిచే కంటే స్పష్టమైన ప్రణాళిక ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. ఈసీఈ ఐటీ అనేది ఇంకేం లేదండి, అన్ని సిఎస్సీలు ఉన్నట్టే లెక్క. సీట్ల కొరకు వాటిని పెట్టారంతే. మరి ఒకటే సిఎస్సి తోటి ఎన్ఏసి గ్రూప్లను పెడతామని వాటిని పెట్టారు. డిఫరెంట్ టేస్ట్ ఉన్న విద్యార్థులకు కూడా అవకాశం ఉండాలని చెప్పి, ఆలోచన పరులు ఉంటారని చెప్పి వాటిని పెట్టారు. కానీ మన యొక్క గమ్యం సాఫ్ట్వేర్లో సెటిల్ కావడమే 99% విద్యార్థులకు ఉంది ఈరోజు. ఆ 99% విద్యార్థులు కూడా మధ్యస్థాయి ఎన్ఐటీలను వదులుకొని ఈసీ అయినా సరే టాప్ 8 వరకు 10 వరకు ఉన్న ట్రిపుల్ ఐటీలలో చేరవచ్చు. ఎందుకంటే టాప్ 3 ట్రిపుల్ ఐటీలు టాప్ 8 ఐఐటీలను దాటిపోయి ఉన్నాయి. అట్లే టాప్ 6-7 ట్రిపుల్ ఐటీలు ఒక 6-7 ఎన్ఐటీల తర్వాత అన్నిటిని అధిగమించి ఉన్నాయి. కావున మన విద్యార్థికి ప్రమాణాలతో కూడిన విద్య, తిరిగి ఎంఎస్కి వెళ్తాము అనుకుంటే ఇంకో మాట లేదు, వెళ్తాడు అక్కడ నిరూపించుకుంటాడు. కానీ భూమిక ఇక్కడ మనకు అవసరము లభిస్తుంది. భూమిక లేదు, ప్లేస్మెంట్కి వెళ్ళిపోతాము, మంచి ప్లేస్మెంట్లు వస్తున్నాయి, మనకు కావాల్సింది అదే కదా. కాబట్టి ఇంకో మాట లేదు మిత్రులారా. ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇందాక వాటి గురించి పరిచయం, పరిస్థితి మాట్లాడుకున్నాము. ఏదైనా కంపారిజన్స్ ఉంటే ఇంకా చెప్పండి. శ్రీ సిటీ మీద కూడా 3 ఏళ్ల వరకు చాలా అండర్ఎస్టిమేట్ ఉందండి. ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉండేవి. క్యాంపస్ కాస్త అనుకూలంగా లేకపోవడము, క్యాంపస్లో వసతులు తక్కువగా ఉండడము, ఇలా డీప్గా ఆలోచించి మన వాళ్ళు శ్రీ సిటీని వదులుకున్నారు. ఈరోజు శ్రీ సిటీ చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్తో నా దగ్గరున్న సమాచారం చూసుకుంటున్నట్టయితే ఎంత బాగుంటుందండి. 12 లక్షల యావరేజ్ ప్లేస్మెంట్ అందిస్తూ ఉంది శ్రీ సిటీ. 3 ఏళ్ల క్రితం 3 లక్షల యావరేజ్ ఉంది. 3 ఏళ్ల క్రితం 3 లక్షలు. ఎన్ని టైమ్స్ పెరిగింది? 3 ఏళ్ల క్రితం 3 లక్షల యావరేజ్ ఉన్నటువంటి ఒక ట్రిపుల్ ఐటీ ఈరోజు 12 లక్షల యావరేజ్ ప్లేస్మెంట్కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం 3 సంవత్సరాల క్రితము మన స్టేట్లో ఉన్నటువంటి ఏదైనా టాప్ 5 కాలేజీల యొక్క ప్లేస్మెంట్ యావరేజ్ ప్లేస్మెంట్ వాల్యూ 4, 4.5, 6.5 నుంచి 10-15 లక్షలకు వెళ్ళిందా? టాప్ 5 కాలేజెస్ యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ 1-2 మాత్రమే ఉన్నాయి. టాప్ 10 స్టేట్ కళాశాలలు అయితే 3 లక్షలు, 4 లక్షల నుంచి అవి 5 లక్షలు, 7 లక్షల మధ్యలోనే చేరుకున్నాయి. అంటే 50% పురోగతిని సాధించినాయి చాలా వరకు. కొన్ని మటుకు డబ్బులైనవి వాటి యావరేజ్ ప్లేస్మెంట్స్. ఇంకొక 2 స్టేట్ ఇన్స్టిట్యూట్లు ట్రిపుల్ కూడా అయినాయి యావరేజ్ ప్లేస్మెంట్స్. కానీ మనకు శ్రీ సిటీ చూసుకుంటే క్వాడ్రపుల్ 4 రెట్లు పెరిగిందండి. 4 రెట్లు యావరేజ్ ప్లేస్మెంట్ పెరిగిందంటే ఏంటి? మీకు 3వ బ్యాచ్ మాత్రమే అండి
ఏది లక్నో చూస్తే. కానీ అది ఎన్ని రెట్లు పెరిగిందో ఇది కూడా అన్ని రెట్లు పెరిగింది. కానీ 3 సంవత్సరాలు. ఒక్క నిమిషం అండి. ఎన్ఐటి కురుక్షేత్ర ఈసీ వర్సెస్ ట్రిపుల్ ఐటి లక్నో. ఎన్ఐటి కురుక్షేత్ర ఈసీ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ పరిగణించవచ్చండి. ఎన్ఐటి కురుక్షేత్ర మంచి పేరున్నటువంటిది. కానీ మన లక్ష్యం, నేనొక్కటి, ఎక్కువ మిత్రులు అందరూ ఒకటేసారి కంపారిజన్స్ అడుగుతున్నారు. ట్రిపుల్ ఐటి సూరత్కల్ వర్సెస్ వెళ్ళిపోయిందండి బిట్స్. మిత్రులారా, బిట్స్ ప్రశ్న మళ్ళీ అడగండి. చూడండి, మనము లక్నో ప్యూర్ టెక్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ట్రిపుల్ ఐటీ అని మీకు తెలుసు. సూరత్కల్ ఈసీఈలో వెళితే ఓకే, అది ఎన్ఐటి మంచి వ్యవస్థ ఉంటుంది. కానీ కంప్లీట్ నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కావాలనుకుంటే నీకు ట్రిపుల్ ఐటీ లక్నోలో వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అండి, కంప్యూటర్ సైన్స్ వస్తుంది. కంప్యూటర్ సైన్స్ వస్తుండగా ఈసీ వరకు ఎందుకు ప్రయోగము? ఇప్పుడు మీరు ఎందుకు ఈసీ వద్ద కురుక్షేత్ర వద్ద ఆగారు? పేరు కొరకు అడిగిన విషయాన్ని బట్టి. ఇంకో 2 స్టెప్స్ దిగితే ఎన్ఐటీలో మీకు సిఎస్సి వస్తుంది. అంత దిగువకి ఎందుకు వెళ్ళడం అని మీరు ఆగిపోయారు. అట్ ద సేమ్ టైం లక్నో చాలా ఉత్తమ ప్రదర్శనతో ఈరోజు మన ముందుంది. కాబట్టి లక్నో యావరేజ్ ప్యాకేజ్ ఎంతండి? 26 లక్షలు. మీరు ఈసీఈ కురుక్షేత్రలో యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 12 నుంచి 13 లక్షల వద్ద ఉంది కోరుకు వెళ్తే. అదే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉత్తమంగా ప్రదర్శిస్తున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా 20 నుంచి 30 లక్షలు సాధిస్తున్నారు. అది వేరు, కానీ యావరేజ్ లేదు. అదే ఇక్కడ యావరేజ్ 26 లక్షలు. ఉత్తమమైనది ఇంటర్నేషనల్ ప్యాకేజ్ సుమారు 2 కోట్ల ప్యాకేజ్ ఉందండి. 2 కోట్లు ఇంటర్నేషనల్ ప్యాకేజ్. పోనీ డొమెస్టిక్ ప్యాకేజ్ వరకు చూస్తే లక్నోది లేటెస్ట్గా ఏంటండి చెప్తాను. నా దగ్గర సమాచారంలో ఉన్నాయి చాలా కంపారిజన్స్ తోటి. డొమెస్టిక్ ప్యాకేజే మనకు 80 లక్షలండి. 1-2 మనం పరిగణించొద్దు. లక్నోకి ఇంకొక మంచి విషయం చెప్తానండి. మనకు ఒక సమాచారం లభించింది. లక్నో టాప్ 20 విద్యార్థుల యొక్క యావరేజ్ 41 లక్ష. టాప్ 20% విద్యార్థుల యావరేజ్, హైయెస్ట్ ప్లేస్మెంట్ కాదండి. ఇలా చూస్తే ట్రిపుల్ ఐటి కర్నూలు వర్సెస్ సిబిఐటి సిఎస్సి. మీరు ట్రిపుల్ ఐటి కర్నూలు బ్రాండ్ అనుకుంటున్నాం కదా, మన గవర్నమెంట్ ఒక దృక్పథంతో ఇంకా చూద్దాం. దేశం ఎటువైపు చూస్తుంది? ప్రపంచం మన దేశం వైపు చూస్తే, దేశము మన దేశ నాయకత్వం యొక్క చూపు ఈ ప్రపంచంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో నడుస్తుంది. నీకు డెఫినెట్లీ సార్ ప్లీజ్ సజెస్ట్ సునీల్ కర్నూలు సిబిఐ. మీరు కర్నూలు వెళ్ళొచ్చండి, ట్రిపుల్ ఐటి కర్నూలు వెళ్ళండి. నేను వెళ్ళమని చెప్తున్నాను. ఎందుకు? ట్రిపుల్ ఐటి కర్నూలు కూడా యావరేజ్ ప్లేస్మెంట్ మీకు తక్కువ కనిపిస్తూ ఉంది. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఇన్స్టిట్యూట్ ట్రిపుల్ ఐటి డిఎం, డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అందువల్ల యావరేజ్ తక్కువగా ఉంది. మీ విద్యార్థికి నష్టం జరగదండి. సిబిఐటి చెప్పుకుందాం, అందరికీ తెలుసు, మన పక్కింటి ఆయన తెలుసు, ఆ పక్కింటి ఆయన తెలుసు. మనకి ఎవరికి తెలియనిది గుర్తుపట్టడమే ముఖ్యం. అందరికి తెలిసి ఉండడము మనకు అవసరం కాదు. మనము గుర్తుపట్టి రేపు మన బిడ్డ రేపు ఎక్కడ చేరుకోగలుగుతాడు? చేరుకోవటానికి సరిపడా ప్రాతిపదిక భూమికి ఇక్కడ లభిస్తుందా లేదా అది చూద్దాం. ప్లీజ్ సజెస్ట్ జేఈ మెయిల్స్ జనరల్ సీరియల్ ర్యాంక్. వెళ్ళిపోతుంది. అంత పెద్దగా పెట్టకండి, సింపుల్గా పెట్టండి. లేదంటే తర్వాత కూడా రిప్లై ఇద్దాం. నలభై 48 జనరల్, 7,900 స్టేట్. మీకు 48 ఎంసెట్ 7,900. 48,000 వద్ద చూసినట్టయితే జనరల్ కాబట్టి మంచి ట్రిపుల్ ఐటీలో రాదండి. పైపెచ్చు ఎన్ఐటీలో కూడా చూసినట్టయితే చాలా దూరపు ఈశాన్య రాష్ట్రాల ఎన్ఐటీలలో ప్రాధాన్యత లేని కోర్సులు వస్తాయి. అందువల్ల మీరు కంపారిటివ్లీ ఎంసెట్లోనే మంచి ర్యాంక్ వచ్చింది 7,900 అన్నప్పుడు మీరు స్టేట్ చూజ్ చేసుకోవడంలో సరైనది అవుతుంది. చూజ్ చేసుకోవడం. గోగ్రాసు సిఎసి ఆర్ సిబిఐటి ఈసీఈ. గోగ్రాస్ సిఎసి
మీరు మేనేజ్మెంట్ కోటాకు వెళ్తున్న సందర్భంలో గోకరాజు సిఎస్సి బెటర్ కదండి. ఈసీఈ తీసుకో విద్యార్థులను మన విద్యార్థులు మన కుమారుడు కుమార్తె నేను గమనించినంత వరకు చూస్తున్నంత వరకు గత 5 సంవత్సరాల నుంచి చాలా చాలా ఒత్తిడితో కూడిన కృషి లక్ష్యము ఏర్పరచుకొని ఇక్కడ దాకా చేరుకున్నారు. వాట్ ఎవర్ మేబీ 50,000 ర్యాంక్ అంటే తక్కువేం కాదు, 40,000 ర్యాంకు తక్కువ కాదు. కానీ అదే విద్యార్థిని మళ్ళీ ఈసీ తీసుకుని మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈసీ తీసుకుని సిబిఐటికి పోవడం కంటే డైరెక్ట్గా సిఎస్సి తీసుకోండి. మనకు నేరుగా దారి ఉండగా చుట్టుదారి ఎందుకు? మనకు చుట్టుదారి వద్దు, అది ఇబ్బందికరం. ఇప్పటి వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పడ్డది చాలు. మనం మన విద్యార్థులకు క్లారిఫికేషన్ ఇద్దాము. వీ హ్యావ్ టు క్లారిఫై దెమ్ వాట్ ఈస్ ద స్ట్రైట్ path to be achieved their goal. That is why don't be doubtful, be confirmed one. Yes, మిత్రులారా, నేను ఒక డిఫరెంట్ ఎన్ఐటికి స్టేట్కు స్టేట్ మేనేజ్మెంట్కు ఎస్ 13K, జేఈమెన్ ఈవీఎస్ గర్ల్ 13K, ఈడబ్ల్యూఎస్ 13K అన్నప్పుడు మీరు బీసీ బాలికతో సమానంగా పొందగలుగుతారు. కావున మీకు మంచి ఇన్స్టిట్యూటే లభిస్తుంది. ఇట్ ఈస్ బెటర్ టు గో ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ అండి. డౌట్ లేదు, ఏం డౌట్ లేదు. ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఫర్ సిఎస్సి విత్ కామన్ ప్రయారిటీ లిస్ట్ గురించి ఇప్పటికీ మనకు ఉంది కదండి. రేపు ఒకసారి వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ పెడదాము, లేదా యూట్యూబ్లో ఒక డిస్కస్ చేద్దామండి. రేపు లేదా మరుసటి రోజు మనకు టైం ఉంది కదా మార్చుకోవడానికి. నేను పెడదామండి ప్రయారిటీ లిస్టు కాలేజెస్ జేఈసీఎల్ నగర్ 44,000 కాలేజెస్ బెస్ట్. 64,000 మీరు ఆల్ ఇండియా గర్ల్ సిఆర్ఎల్ చెప్తున్నారు. మీరు 30,000 ర్యాంకు వద్ద జనరల్ విద్యార్థులు పొందేటువంటి సీట్లు పొందుతారు. అంటే మీరు మధ్యస్థాయి ట్రిపుల్ ఐటీల వద్ద, చివరి స్థాయి ఎన్ఐటీల వద్ద తగు మాత్రం సీటు పొందుతారు. మరి మీరు సివిల్ మెకానికల్ అయితే దూరం పంపకండి. ఈశాన్య రాష్ట్రాలకు వాటి కోసమైతే వద్దండి. సూరత్కల్ ఐటీ వర్సెస్ బిట్స్ హైదరాబాద్ మ్యాథమెటిక్స్. సూరత్కల్ ఐటీ బెస్ట్ అండి. బిట్స్ హైదరాబాద్ మ్యాథ్స్ బాగా ప్యాషన్ ఉంటే మ్యాథ్స్ మీద మీరు వెళ్తా అంటే చెప్పలేము, కానీ మీరు సూరత్కల్ ఐటీ బెస్ట్ అండి. ఐటీ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ కదా. కాలికట్ సిఎస్సి వర్సెస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విచ్ ఇస్ బెస్ట్. ఎన్ఐటీ డెఫినెట్లీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ అండి. ఎన్ఐటీ కాలికట్కు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కు కంపేర్ చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దెర్ విల్ బి నో డౌట్. యూ మే ప్రొసీడ్. మిత్రులారా, మనం చర్చించుకుంటున్న అనుమానాలను, సందేహాలను మిత్రుడు భాస్కర్ రెడ్డి గారు అడ్రస్ చేస్తారు. ధన్యవాదాలు.